నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో హామీలు ఎప్పుడు నెరవేరుస్తుంటారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నిలదీసిన గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సాయం అందించిన సందర్భం అదొక వైభవోపేతంగా జరిగిన ఘట్టం. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన వివాహ వేడుక. ఈ వేడుకకు కరీంనగర్లోని కళాభారతి ఆడిటోరియం వేదిక అయింది. ఈ పెండ్లికి పెద్దలుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పెద్దలుగా వ్యవహరించారు. ఈ వివాహ వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదనంలో పెరిగిన ఓ అనాథ యువతికి ఆదివారం కరీంనగర్ కళాభారతిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. I just wrote before coming. అక్షతం పెట్టుకోవాలి. ఇది పెట్టి ఇది పెట్టుకోవాలి అక్షతం. ఒక టవల్ వేయాలి మేడం. కొంచెం ముందు ఓమర్చద ప్రార్చద ప్రియమేద స్వర్చదార్చంద్రపుత్రక ఉతవరన్న దృష్ట్వర్చదార్చద ప్రార్చద సమానం భవతి యదాయు పురుషేంద్రియ ఆయుష్యే. ఇద్దరికి వివాహం జరిపించి తన సమక్షంలో ఒక మంచి మెసేజ్ని వాళ్ళు కలకాలం కలిసి ఉండేలాగా తన చేతి హస్తాలతో లిఖించి తీసుకొచ్చినటువంటి మెసేజ్ నేను చదవాలనిపించింది. మరి వాళ్ళకి మొట్టమొదటిగా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంగ్లీష్లో ఉన్నది ఇది. డాక్టర్ అమ్మ స్వంత చేతితో రాసింది. డియరెస్ట్ మౌనిక అండ్ సాయి తేజ, విషింగ్ యూ ఏ లైఫ్ టైమ్ ఆఫ్ టుగెదర్నెస్, జాయ్, బ్లెస్ అండ్ లవ్, bliss and love and companionship. Be each other's partner, friend and guide together. Support and uplift each other always. God bless
బెస్ట్ విషెస్ కలెక్టర్ కరీంనగర్. ఈ కార్యక్రమానికి మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు, అలాగే మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, అలాగే టీఎన్యూఎస్ యూనియన్ అబద్ధానికి అంగీలాగు తొడిగితే ఎట్లుంటది అంటే అచ్చం రేవంత్ రెడ్డి లెక్కుంటదని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా జవాబుదారీతనంతో నిజాలు మాట్లాడాలి. నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బుర్ర జల్లాలని అడ్డగోలుగా అబద్ధాలు ఆడితే చెల్లింది. కానీ నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా కూడా అదే అబద్ధాల పరంపర కొనసాగిస్తే ప్రజల్లో నువ్వే పలచనైపోతావు. నువ్వు ఎప్పుడైనా తప్పిపోయి నిజం మాట్లాడినా నేను ఎవడు నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాము అన్నాడు. 21,000 కోట్లు వడ్డీ లేని రుణం మహిళలకు ఈ సంవత్సరంలో అందించాము అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన. ఇది అసెంబ్లీలో నా క్వశ్చను ఆన్సర్. ఇది నేనే ఒట్టిగా ఏది మాట్లాడను. ఏది మాట్లాడినా ఆధారాలతోని నిజాయితీగా మాట్లాడడం మాకు కేసీఆర్ గారు నేర్పారు. ఇది అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో నేను వేసిన క్వశ్చను. దీనికి సమాధానం సీతక్క గారు మంత్రి గారు ఇచ్చారు. క్వశ్చన్లో ఏంటంటే whether interest-free loans will be applicable to the total amount of loan to be taken by the women. The conditions applicable in this regard may be told. ప్రభుత్వం ఏం ఆన్సర్ ఇచ్చిందంటే the loans availed by SHGs from banks and Srinidhi are eligible to interest subvention. GO number 27 dated 2/3/2015 up to loan outstanding of 5 lakhs. అంటే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన జీవో 2015 సంవత్సరంలో 5 లక్షల రూపాయల వరకు స్త్రీనిధి కింద కానీ ఎస్హెచ్జి గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ కింద కానీ తీసుకుంటే 5 లక్షల వరకు వాళ్ళకి వడ్డీ లేని రుణం అందిస్తామని 2015లో కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోకు లోబడి మాత్రమే 5 లక్షల లిమిట్కు మాత్రమే వడ్డీ లేని రుణం ఉంటుంది. దాని మీద ఎంత తీసుకున్నా కూడా వడ్డీ మహిళా సంఘమే కట్టుకోవాలని ఇది శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. మరి నేను ఏమంటున్నారు, 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అందించాము అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కు 15 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి 20 లక్షల గ్రూప్ తీసుకున్న గ్రూప్కు వడ్డీ లేని రుణం వస్తుందా? 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మీద తీసుకున్న 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి. వాళ్ళు 12%, 12.5% బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నాయి. నేను నా నియోజకవర్గ మహిళా సంఘాలతో మాట్లాడి అన్ని ఆధారాలు తీసుకొని అసెంబ్లీ సమాధానంతో సహా బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా నేను. అంటే 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. మరి నిజంగానే ఇచ్చిందా? ఇస్తే చెప్పండి ఆడిచ్చిండ్రు. మరి నువ్వు అసెంబ్లీలో ఆన్సర్ ఇచ్చినావు 5 లక్షలకే వర్తిస్తుంది అన్నావు. అంటే 10 లక్షలు తీసుకుంటే 5 లక్షలకు వడ్డీ లేని రుణం, మీద 5 లక్షలకు 12% వడ్డీ. 15 లక్షలు తీసుకుంటే మీద 10 లక్షలకు వడ్డీ కట్టాలి. 20 లక్షలు తీసుకుంటే మిగతా 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి. అంటే బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారము, అబద్ధాల పరంపరను కొనసాగించారు. హార్డ్లీ 21,000 కోట్లలో 3-4 వేల కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి. మిగతా 16,000 కోట్లకు వాళ్ళు 12% వడ్డీ ఈరోజు బ్యాంకులకు మహిళలకు కట్టుకోవాల్సి వస్తూ ఉంది.
తిరువూరు పట్టణంలోని 16వ వార్డ్ నడిమి తిరువూరులో నూతనంగా పునర్నిర్మించిన శ్రీ దాసాంజనేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ నెల 6, 7, 8, 9 తేదీలలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు, హోమ యజ్ఞాలు జరిపారు. వేలాది మంది భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో శ్రీమాన్ శేష భటర్ పవన్ కుమార్ ఆచార్యులు, శ్రీమాన్ బికేవి గోపాలకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివార్ల విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ వేడుకలు శోభాయమానంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం పరిసరాల్లో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తిరువూరు ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు అన్ని నియోజకవర్గాలలోనూ టీడీపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిపింది. మహిళల భద్రత, సంక్షేమం మా బాధ్యత అని చాటి చెప్పింది టీడీపీ. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్ 2లో అప్పటి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం 71 ఎకరాలు సాగు భూములు కొని 31 ఎకరాలు లేఅవుట్ చేసిందని, అంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఇప్పుడు ఆ ప్రభుత్వం భూమిని కొంతమంది సాగు చేసుకుంటున్నారని, మిగతా 31 ఎకరాల భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని, దీనిని కాపాడాలని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు ఏం చేసామంటే మన సిపిఐ పార్టీ మన ఏం చేసామంటే ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కామెపల్లి మండలం పాందితాపురంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అంగన్వాడీ మహిళలకు ఆశా వర్కర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ స్త్రీదేవునికి ప్రతిరూపంగా కనిపించని దేవత కంటే కనబడే అమ్మ గొప్పదని, ఒక స్త్రీ ఒక భార్యలాగా, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా తన ఇంటికి సమాజానికి వెలుగులను పంచుతున్న స్త్రీమూర్తులను గౌరవించుకోవడం మన సాంప్రదాయమని, స్త్రీని అవమానించడం వలన మహాభారత యుద్ధం జరిగిందని, రావణాసురుని వధ జరిగిందని, అలాంటి స్త్రీమూర్తులని గౌరవించుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఒకసారి మీరు ఫోటోకి చూడండి. చూడడం కప్పిటప్పుడు చూడమండి. అందరు కలిసాక ఖాళీ ఉండదు అది కూర్చోక అక్కడ కూర్చోనే అది కూడా ఫుల్ అయింది. దాదా చేయనండి కూర్చొని తీయాలి. కూర్చో అక్కడ గొద్దులే 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 కానీ
యాక్చువల్లీ హలో లెక్కలు ఉందిలే అది అందరు చూడ ఒకసారి. పద్మశ్రీ మాధకృష్ణ మాదిగ పిలుపు మేరకు డప్పుల మహాప్రదర్శన కార్యక్రమం షామీం అఖ్తర్ గారి ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని, మాదిగల నుండి 2 మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, ఎస్సీ వర్గీకరణ 3 గ్రూపులుగా కాకుండా 4 A, B, C, D గ్రూపులుగా వర్గీకరించాలని అన్నారు.